ఈ స్టోరీ మంచిగా ఉంటుంది. పూర్తిగా వింటేనే అర్థమవుతది. పూర్తిగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొద్దిగా భూమి ఉంది. ఎంత కష్టపడినా కానీ దాని ద్వారా వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని గ్రహించి ఇంకా ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు. ఒకరోజు అతను సమీపంలో పట్టణంతో నివాసించి ఒక తెలివైన వృద్ధుడి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వృద్ధుడు రాముని కథ విని అవును కొనమని సలహా ఇచ్చాడు. ఆవు పాలు ఇస్తుందని పాలని బజార్లో అమ్మి అదనంగా కొంత డబ్బు సంపాదించవచ్చని వృద్ధుడు చెప్పాడు. రాముడికి ఆ ఆలోచన వచ్చి అవును కొనాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రాము తను దాచిపెట్టిన డబ్బు అంతా పొగేసి మరికొంత డబ్బుని ఒక వ్యాపారి దగ్గర అప్పుగా తీసుకున్నాడు. బజారుకి వెళ్ళి ఒక ఆవును కొన్నాడు. అతను ఆవుని కొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. మరి కొంత డబ్బు సంపాదించిన కుటుంబానికి పోషించావని ఎదురు చూశాడు. అయితే ఇంటికి తిరిగి వస్తుండగా అతని ఆకలితో ఉన్న ఒక బిచ్చగాడు కనిపించాడు. అతను ఆహారం కోసం రాముని అడిగాడు. రాము దయగల వ్యక్తి కావడంతో బిచ్చగాడితో తన భోజనం పంచుకున్నాడు. ఇంటికి చేరుకున్న రాము అవును సరిగ్గా కట్టివేయడం మర్చిపోయాడు. తెల్లవారి చూసిన సరికి ఆవు పారిపోయింది. ఆవును కొనుక్కోవడం అప్పుగా తీసుకున్న డబ్బు ఎలా తీర్చాలో అని చాలా దిగులు ఉన్నాడు. రోజులు గడుస్తున్న ఆవు జాడ లేదు. ఒకరోజు వృద్ధుడు రాముని వద్దకు వచ్చి ఆవు గురించి అడిగాడు. ఏం జరిగిందో రాము చెప్పాగా. ఆ వృద్ధుడు రాముని స్నేహితుల సహాయం తీసుకోమని సలహా ఇచ్చాడు. రాముకి అప్పటిదాకా స్నేహితుల ప్రాముఖ్యత ఏంటో తెలియదు. తన స్నేహితుల వద్దకు వెళ్ళి తన సమస్యను వారితో పంచుకున్నాడు. అందరూ కలిసి అతనికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు ఆవు కోసం వెతికారు. కొద్ది రోజుల వెతికిన తర్వాత చివరికి సమీపంలోని పొలంలో మేస్తున్న ఆవు గురించి గుర్తొచ్చింది. రాము చాలా సంతోషించాడు మరియు అతని స్నేహితులు సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అవసరమైన సమయంలో మన స్నేహితులు మనకు ఆసరా. మన ఒక్కరి వలన కాని పని నలుగురితో కలిస్తే చేస్తే ఫలితం ఉంటుందని మనం ఎప్పుడూ మన స్నేహితులను ఆదరించాలని రాము గ్రహించాడు. నీతి ఏమిటంటే స్నేహితులు కలిగి ఉండటం అత్యంత విలువైన ఆస్తి. ఆపదలు మన స్నేహితులే ముందుకొచ్చి ఆదుకుంటారు. మనం ఎల్లప్పుడూ మన స్నేహితులకు అండగా ఉండాలి మరియు వారి స్నేహానికి విలువనివ్వాలి. స్నేహం యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా.